గొల్లబామనే ఆ గొల్లబామను వీధి వీధి కల్లాపునే గొల్లబామను సల్లిస్తా ఉన్నాడా గొల్లబామ ఆ గొల్లబామను ఒక సల్లిస్తూ ఉన్నాడు. నన్ను కొట్టవద్దు కొట్టవద్దు ఒరే చంపన్న నేను వెళ్ళే పోయేనా కొట్టవద్దు చంపన్నా చంపన్న ఇంత కొరడాలు దూరన్నా నీ అన్ని గారి పట్టమునకు ఒరే చంపన్న చంపన్నా నేను సల్లయాల తెచ్చినాను అన్నగారి పట్టానికి చంపన్నా ఓ చంపన్న చల్లయాలో తెచ్చినానా నీ పాటించే పట్టమునకు ఒరే చంపన్న చంపన్నా నేను సల్లయాల తెచ్చినాను ఒరే చంపన్న నేను పలిదానినే కాదురన్నా నేను పలిదానినే కాదురా ఓ చంపన్న నేను సరిదానినే కాదురన్నా నేను సరిచగడానికి వచ్చినానా ఓ చంపన్నో నేను పాలిదానినే కాబట్టి చంపన్న పంతమునకే వచ్చినానా కాబట్టి ఓ చంపన్న పట్టాలకే వచ్చినానా నాకు దిక్కు ఎవరో ఉన్నారు ఈ దివానే లోనా ఎవరు ఉన్నారు ఓ చంపన్న దేవుడే తోడన్నా కొట్టవద్దు కొట్టవద్దు ఓ చంపన్న నేను వెళ్ళి పోయేనా గోడు గోడును కొలబామా నేడు గోటిలో సాగినాగా అమ్మోమని ఆ గొల్లబామన వద్ద చంపన్న పెట్టరా అని బాధలు పెట్టించినాడు నడిచేడు పాదములకి ముగ్గురు నాట్యాలు నాటించినాడు చూసాడు నేత్రాలకి సన్న సుందులే పండించినాడు అదే కాకుండా వీధి వీధి కల్లాపి తెలిసినాడు ఏనా కొట్టవద్దు చెప్పన్నా నేను వెళ్ళిపోయానని చెప్పి ఇప్పుడు గొల్లబామ వెడిచినాది చూశాడు చెప్పన్నా చంపన్న గొల్లబామ నీ గడదానికి వదలం లేకున్నా గొల్లబామ ఎక్కడైనా సొంతమే పొలవరు తీసి నా గట్టి ఆ తర్వాత వెళ్ళి అయ్యా చెప్పన్నా నా దగ్గర అర కాసు కూడా గట్టి లేదు అరకాల్చుకోలేదా ఎక్కడైనా విద్యమైన ఎత్తుకొని చుంగువే పొలవరు కట్టి అవునా ఏంది గుడ్లు ఎందుకు బెసుకొరుతున్నావా
ధర్మము కలుగును ఇప్పటికే ధనము వెనుకటికే మోక్షము మాయముండే ధనమియ్యాలయ్యా మీరెవరైనా ధనమియ్యాలయ్యా ధనమిచ్చిన వారికే మిగిలినారు కొలును. ఇప్పటికే ధనము వెనుకటికే మోక్షము ఇప్పటికే ధనము వెనుకటికే మోక్షము ధనమియ్యాలయ్యా మీరెవరైనా ధనమియ్యాలయ్యా ధనమిచ్చిన వారికి మిగిలిన లింగాలు బోలనయ్యా కూర్చున్నప్పుడు నీళ్ళు అడుగుతాను బాగా కూర్చున్నప్పుడు నీళ్ళు అడుగుతాను ఇప్పుడే ధనము వెనుకటికే మోక్షము బిడ్డానే మహేష్ దొరు బిడ్డాలనే కూర్చోట తోసేస్తారావా మనోడిద్దరా బిడ్డానే మా నిరీసమ్మ కూర్చోమ్మా బిడ్డాలనే చెప్పన్నా సొమ్ము తెచ్చాయా పట్టుకో చెప్పన్నా కరుపు ఓలు 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 చెప్పండి నేను ఎవరు అనుకుంటున్నావు చెప్పండి ఓలు ఓలు ఎవరు అనుకుంటున్నావా నేను బొమ్మబాబుడు కాదు నీ మేనత తల్లిదేవతను చెప్పండి నీ చెరువు శ్రీపాల గౌరీదేవికి నా కుమారుడు గండా పేరు వాళ్ళకి ఓలి ఓలి పెట్టినాడు మా చెల్లెలికి ఓలే అర్హత కట్టుకున్నావా? ఆ. ఓలే మామ. ఆ. పుట్టికి వచ్చేనా? ఏయ్, ఏయ్, 7 మంది కొడుకులకి ఇద్దరు బార్లు కట్టి ఇద్దరేసి మార్చి కట్టి. పిల్లలు పంపించారు, పో. బిదర పంపిస్తావా చూశాడు చెప్పన్న ఏయ్, అత్త నీ కొడుకు 7 మంది అయితే నాకు భయం అన్నాడు చూసినాడు మొత్తం జరిగేవతమ్మ చెప్పన్నా నా 7 మంది కొడుకులు వచ్చారనుకో 7 బుద్ధులు బుద్ధి 7 మట్లకు భూమిలో కుంగిపోతావు అది చూస్తే చెప్పని చూసినాడు అత్త అరిచి ఇక పోలీసుల కాలానికి చూసుకుందాము ఒకవేళ నీ కొడుకులు వస్తే ఒక్కొక్కడికి 3 బాధ్యత కట్టి 14 కోడాలు వేలుకోపు అన్నాడు ఇంకా గౌరవం మాత్రము గౌరవేసి చేసుకుని గౌరవ రూపరాన్ని ఇచ్చినది అయ్యా బిందులు 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 ఏం సాబు మళ్ళీ చెట్లు మళ్ళీ చెట్లు
డబ్బులు పడుతుంది ఎవరు బలి చెట్లయా బలి చెట్లు కూర్చోండి హలో మరి ఆరి చంద్రశేఖర్ మరి నూడలు పెంచినారు వారికి పంచల మాతమ్మ తమ్ముడు పోతరాజు మరి పోయరాజులు మరి చంద్రశేఖర్ గారు మరి మహారాజులు నూరురాజులు పక్కన బట్ట వేలు కలిగి బలసం కలిగి అతులు బిందులు బిందులండి కింద కూర్చుని వేస్తున్నాను మా వీడియో కూడా తీస్తున్నాను అట్లా పెడతాను ఇప్పుడు మాట్లాడతాడు అమ్మా రాజులారా నేను ఎవరు ఏర్పడుతున్నారా అమ్మయ్యా మీరెవరమ్మా మీరు మీరెవరు నేనే శ్రీబాల గౌరీదేవిని అయితే మీరు అనగా ఇప్పుడు ఎందుకు వచ్చినా మీరు అయ్యా నేను ఎందుకు వచ్చినానంటే 14 సంవత్సరాలు ఈ ట్రక్ మేళ ఉన్నాడు మేడ ట్రక్ మేడ బ్రహ్మాండ బాధ్యుల్లో ట్రక్ మేళం కదా లో పెద్ద సోపు ఉన్నది పెద్ద మేళం మేడ మేడది బ్రహ్మాండ మేళం కదా బాధ్యులు కట్టిందా సరే సరే అంటే 14 ఏళ్ళకి నీకేం జాత కదా అమ్మా ఒక ఆట గాని పాట గాని ఏది నాకు తెలియదమ్మా ఏదా నాకు పెద్ద పెద్ద ఆట చేత వచ్చిందా తెలుసు తెలుసు రైటా ఆయన మోకాలు నీకు ఏ ఆటగా నేర్పిస్తారు నేను ఏం ఆటమ్మా సరే ఫస్ట్ ఆట ఏం ఆట చిల్లర ఆడదామా పాకెట్ డబ్బులు పెట్టుకో చిల్లర చిల్లగోడా అది ఎట్లది గుంత నీది జిల్ల నాది కొట్టిననుకో పెడతానమాట అమ్మయ్యా మాటకి గుంత నాదేనా గుంత నీదే అమ్మయ్య ఆడొద్దు ఆడొద్దు ఆడుతా ఆడొద్దు ఆడదామా గోళీ ఆట అది ఎట్లది నాటాడు గోళీలు ఉన్నాయి ఎవరు కదా నీ కాడ గుంత నీది మాట మాట గుంత నాదేనా గుంత నీదే గోళీ నాది అమ్మయ్యా ఆడకూడదమ్మా ఎట్లా క్రికెటా అదే ఆటని అటువంటి ఆటలు అంతే నాకు వద్దు నాకు బాల్ ఎక్కడున్నది వస్తాయా బాలీనా అమ్మయ్యా అవి రావు రెండు బాల్ ఉన్నాయి కదా 2 బాల్ ఉన్నాయా 2 బాల్ ఉన్నాయా కూతుగడికి వస్తుంది 2 బాల్ గుర్తుకుదు పల్లా అదేట పట్టుకో పట్టుకో పాట మనిషికి అమ్మయ్యా ఆడకూడదమ్మయ్యా వద్దు చెడ్డాట అమ్మయ్య చెడ్డాట తెలుసమ్మా తెలుసు తెలుసు ఎందుకంటే నేను దాదంతో కూడా చెడ్డాట ఆడినాను కాబట్టి మీ గాజులతో కూడా చెడ్డాట ఆడతాడుగా అవస్థ మాట్లాడుతుంది గాజులు కాదు మే దాదంతో కూడా చెడ్డాట ఆడి ఆడదాం చెడ్డ ఎక్కడున్నదమ్మయ్యా ఫస్ట్ చెండు ఎక్కడున్నది చెప్పు ఏమన్నదమ్మా చెండు అక్కడ చెప్పు గుప్పు పడుతుంది ఇక్కడ ముందు గుప్పు పడుతుందా నేను రాగా నీ కాడికి చెట్టు వస్తుంది అదే అమ్మయ్యా అది ఎంత వస్తాయి నాకు చెట్టు ఎక్కడ ఈ ఏజ్ పిల్ల బుద్ధులు దిగు దిగున చేయాలి అలా పక్కన ఎత్తుకోబడుతుంది అన్నము సాంబారు నీళ్లు మేము 3 అంటే నీ బయసారా తెలిసి నీకా పని మళ్ళా తెలిసా అది మేము 3
ఆ సొమ్ముకు చూడపోయిందనుకో మొక్క పడుకుంటున్నది తిరిగి పడుతుందా బట్ట నీకు అమ్మయ్యా అక్కడ చెంది ఓ కనిపిస్తుందా మూసుకోలే అది వల్ల కనిపిస్తుంది తెల్ల సరేలే రుచికి సంబంధం తిరిగి కదా నా బట్ట అప్పుడు పోయింది బిల్లు చూడబోతే బిల్లు పోతే బిల్లు మొక్కలు వస్తారు ఫస్ట్ ఉండదా ఈ మగవాడు యాపాన్ని పదిలేసి వరవాడికి ఇప్పటికి 4 నెలలు అయినది ఏప్రిల్ కానీ అమ్మయ్యా చెల్లాడదా అది కాదు అమ్మయ్యా ఐదు మారుస్తారా కావాలంటే మొగుళ్ళే మార్చుకుంటారు కానీ అవి మార్చరు నువ్వు పెట్టుకోపోయి బొమ్మ అయిపోతే ఇంకా తగ్గుకున్నది చెప్తాను బిడ్డ అమ్మయ్యా ఆడుతున్నావు చెడ్డాట దానికి పంది పెట్టినట్టు అమ్మయ్యా నాకేం పని చేస్తారు మీరు ఏం తీసుకెళ్ళి నువ్వు అవసరం మాట్లాడి మాట్లాడతావు అమ్మాయి ఏది పెట్టేది నువ్వు పట్టదు చెప్తున్నాను ఒకటైంది నేను ఈ పనులన్నీ చేస్తాను. ఒకవేళ మీరు కలిస్తే అమ్మయ్య నేను పిలిచిన చోటుకి రావాలి. ఎక్కడ పిలుస్తారు అమ్మయ్య నేను కట్టకు రమ్మంటాను. గంటలుగా డాడీ పోవాలా అమ్మయ్య వాళ్ళకి వచ్చినామంటే కట్టకు వచ్చుకుని వచ్చుకున్నాం. తర్వాత చెల్లెకి రమ్మంటాడు. చెల్లెకి దేనికి కొత్తలు వచ్చుకోండి చెప్పు ఏది కట్టేది మాట్లాడ బాగా పిసికి పిసి పెట్టావు పొద్దులేసా అవును కానీ ఏడ ఉన్న చీలు పోయినా చేయలేదు నువ్వు అంత తెల్లగా పోయినాడు అమ్మయ్య నేనే కలపోతాను నీకు చెప్పి పని చేయబోతానా ఆడదరా ఆడదరా
మీదే ఇదే మోసం అసలు చెల్లి నాకేస్తారు మీరా ఈ పాటల్లో నాయకులు రెడ్డు పాలిగా ఉన్నారా వాడు సాయి చూస్తున్నాను నేనా నా సాయి చూస్తున్నాను నేను చూడలేదమ్మయ్యా నేను చూడలే మరి ఆ పాలు పెట్టుకున్నా ఆయన సాయి ఆయన నూనె అనుకో మీదే మోసం నా సౌతులారా మీదే మోసం మీదే మీదే మోసం మరి పైకి కూర్చొని ఓ సాయి చూస్తున్నాను నువ్వు అమ్మయ్యా ఒక ఆట మీరు గెలిచినారు నాటున్నాయి కదా మరి చెప్పేది నువ్వు సరే ఒక ఆట మేము ఇచ్చినాము 2 ఆటలు అది చేద్దామా కానీ ఆడు మీదే మోసం నా సౌతులారా మీదే మోసం నాకు నా మడపల కింద అది కాదునా మీదే మోసం నా మాయే నా సౌతులారా మీదే మోసం పని చేస్తున్నాడు అంత మోసం మంగమదే మీదే మోసం ఇంక ఒకే ఒక ఆట ఉన్నది ఆ 2 గెలుస్తా కానీ చేస్తావా ఖచ్చితంగా ముద్దలకు ఈ మనిషి కొంచెం ముందు వచ్చి పని పడేరా వారి గారు మన గప్పుగానా మెడకిచ్చారు జలుబు 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 అమ్మయ్య నాదే గెలుపు ఆ పిల్ల నేను మళ్ళీ ఆడేసింది ఆట నాదే గెలుపు మరి నేను ఆ పిల్ల నా బుక్ నా కన్నా అమ్మయ్య గెలుపు ఏంటి పెట్టేది ఏంటి అన్నవా తర్వాత ఏది పట్టేది నాకు బాగా పట్టలేదు కానీ యాడికా వద్దు 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 ఏది ఆరిపోది తర్వాత ఏం తెలిసేది అమ్మా మా ఎన్నంటే పరశురాముడు మంచివాడు కాదు ఎందుకంటే కోడమింటిగో రావడమ్మా ఇంటికి రాముడు జ్యోతికి రాముడు జగజ్యోతికి రాముడు మా ఎన్నంటే రాముడే రచించేవాడు రావణ వాడు ఋషులు రాజాగోరే పలవరా రాశాడు వాడు మా అన్న పరశురాముడు అమ్మా నేను వచ్చి చాలా గడివుతున్నది ఎరా నా అత్త నాడు వెళ్ళిపోవాలి అమ్మా నా కనక స్తంభాలు మేడ ఎత్తున్నదంటే అడగ కట్టినారు అద్దాల మేడ
కొమ్ములు కట్టినారు అమ్మకాల మేడ అదే కాదమ్మా నా మేడ చూస్తే ఎంతో అంగరంగా ఎదుగుతున్నది అమ్మా నా మేడ చూస్తే ఎట్టున్నదంటే శ్రీరప్పు పోయనమ్మా నా సితారు ఆ మేడమ్మా ఆ కలదటి పోయినా నా ప్రతికు అమ్మా కలదపి పోయను కనక స్తంభాల మేడ పంచకమ్మ మేడ సిరిదపి పోయను మేడ నా చిత్తాల మేడ అమ్మా నా మేడ నేను వెళ్ళిపోవాలి లేకపోతే మా అన్న పరశురాముడు వచ్చి కండి చేస్తాడు రాను మాంది మధ్య సూచన నేర్చుకుంటావాలా లేదా మనన్నా మన స్థాయికి నేర్చుకోవాలా ఇట్లా పక్కకూడదు అర్థమైందా పనికి మాల ఆటలతో ఆడకూడదు అని చెప్పినావు అమ్మా గుళ్ళ రైట్ లెక్క తమరా ఒక ముగ్గురు చూసారండి వచ్చా రండిరా అమ్మా దాగునారా రండి అమ్మో ఓ దాగునారా అబ్బా ఇక్కడ తిరగండి అబ్బా గ్యాడ్ చూస్తావా నాకు ముందు చూస్తావా కూర్చో 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 అమ్మా దాదలారా రండమ్మా దాదలారా లారా మీరు ఎవరది కొండమ్మా జాతమానుడే తులగా కొల్లమ్మా అమ్మా రెండమ్మ దాదలారా రెండు వారి కొండమ్మా లేత మావిడే అమ్మా దాదలారా అందరు వచ్చున్నారా ఎవరు అవసరమైన అయితే అలా కళాశాల తెచ్చి పెట్టిన నా చదివితే ఒక పిల్ల కాదే ఓ ఇంటి పేరు రెండు పిల్లలు ఆ పేరు గంగమ్మ రెండో కడపరిగితే ఇంటి పేరు గంగమ్మ ఉంటారు అవును ఆ దాదులో ఒకళ్ళు సై బాగుంది బాగుంది
ఏయ్ బండారా రాగపడరా శుక్రవారం నాడు శ్రీలకేరుడు అమ్మ దాదులారా ఆడవారు కొనేకి పోయి మీరు మాత్రము నీకు తినండి అడిగి వస్తుంది కిందా పోయా అమ్మయ్య ఆ పిల్లలకి ఎర్రపిల్లకి బాగా నేర్పి ఎందుకండి బింది తీసుకురా ఏయ్ అది ఎర్రపిల్ల కదరా సాగా మనకు లేపేస్తుంది పెద్ద దొరకం పోయి అది పెద్దదేలే ఇప్పుడే పెద్దది రేపు గంట తెలుసు నిరీసా కింద కదా కింద కదా